హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎర్నికా వ్లాగ్స్. నేను చేయబోయే రెసిపీ రెస్టారెంట్ స్టైల్ బిర్యానీ అండి. చాలా ఈజీ, సింపుల్గా మన ఇంటి దగ్గర ఉండే ఇంగ్రీడియంట్స్తో చాలా ఈజీగా చేసుకోవచ్చు. మన ఇంటికి ఎవరైనా గెస్ట్లు వచ్చినా, బాక్స్కి ప్రిపేర్ చేయాలన్నా అప్పటికప్పుడు చాలా ఈజీగా ప్రిపేర్ చేసి వాళ్ళకైతే వండి పెట్టచ్చండి. మన ఇంటి దగ్గర ఉండే ఇంగ్రీడియంట్స్తో చాలా సింపుల్గా రెస్టారెంట్ స్టైల్లో తయారు చేసి చూపిస్తాను. ఈ డిష్ నేనైతే మా మామయ్య కూతురు దగ్గర నేర్చుకున్నాను. తను వంటలు చాలా బాగా చేస్తుంది. అయితే అందులో బిర్యానీ నా ఫేవరెట్. ఎప్పుడు తను మా ఇంటికి వచ్చినా ఈ బిర్యానీ మాత్రం ప్రిపేర్ చేస్తుంది. ఇంటి మొత్తం చాలా ఇష్టంగా తింటారు. చాలా టేస్టీగా, చాలా బాగా వండుతుందండి. ఈ బిర్యానీకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్: తరిగిన ఉల్లిపాయలు, తరిగిన బంగాళాదుంపలు, తరిగిన బీన్స్, గ్రీన్ పీస్, తరిగిన క్యారెట్, అలాగే తరిగిన టమాటా, కొంచెం జీడిపప్పు. దీనికి ముందుగా ఒక గ్లాస్ బియ్యాన్ని శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కుక్కర్ని పెట్టి 1.5 స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. నేనైతే కుక్కర్ని యూజ్ చేస్తున్నానండి, ఎందుకంటే కుక్కర్లో బిర్యానీ చాలా పొడి పొడిగా, నీట్గా, సాఫ్ట్గా వస్తుందండి. ఆయిల్ వేడెక్కాక జీడిపప్పును వేసుకోవాలి. అవి కూడా బాగా ఫ్రై అయ్యాక, అవి గోల్డెన్ కలర్ వచ్చాక తీసి పక్కన పెట్టుకోవాలి. నేను ఇందులో మసాలా ఐటమ్స్ ఏం వేసుకోవట్లేదు. నెక్స్ట్ ఇందులో పోపులు వేసుకోవాలి. పిల్లలైతే మసాలా దినుసులు డైరెక్ట్గా వేసుకుంటే అన్నీ తీసి పక్కన పెట్టేస్తారు. అందుకే నేను వాటన్నింటినీ పౌడర్ చేసి వేసుకుంటున్నాను. తర్వాత ఇందులో తరిగిన ఉల్లిపాయలు వేసుకొని కొంచెం ఫ్రై అయ్యాక కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చినంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో తరిగిన వెజిటేబుల్స్ కూడా వేసుకోవాలి. ఇవన్నీ కరెక్ట్గా వేసుకుంటేనే మన బిర్యానీ తినడానికి, అలాగే చూడటానికి కూడా బాగుంటుంది. లాస్ట్లో టమాటా ముక్కలను కూడా యాడ్ చేసుకోవాలి. ముందుగా దంచి పెట్టుకున్న అల్లం, వెల్లుల్లి, పచ్చిమిర్చి పేస్ట్ నేను ఇందులో వేసుకుంటున్నాను. ఈ పేస్ట్ 1.5 స్పూన్ వేసుకోవాలి. దంచి పెట్టుకున్న అల్లం, వెల్లుల్లి, పచ్చిమిర్చి పేస్ట్ ఈ డిష్కి ఇది స్పెషల్ ఇంగ్రీడియంట్. దీనివల్ల మంచి అరోమా వస్తుంది. అన్నింటినీ బాగా కలుపుకొని ఇవన్నీ బాగా ఫ్రై అయ్యాక ఇంట్లోనే ప్రిపేర్ చేసుకున్న మసాలా పౌడర్ ఇందులో వేస్తున్నాను. మసాలా ఫ్లేవర్ అయితే చాలా బాగా వస్తుందండి. వన్ గ్లాస్ రైస్ అని చెప్పాను కదా, ఇప్పుడు ఇందులో 1 గ్లాస్కి 1.5 గ్లాస్ వాటర్ యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి తగినంత సాల్ట్ వేసుకోవాలి. బాగా కలుపుకొని ఇప్పుడు ఇందులో కసూరి మేతి వేసుకోవాలి. లాస్ట్లో చికెన్ మసాలా పౌడర్ కూడా యాడ్ చేసుకోవాలి. కడిగి పెట్టుకున్న బాస్మతి రైస్ని కూడా ఇందులో వేసుకోవాలి. చివరిగా ఫ్రై చేసిన జీడిపప్పు కూడా ఇందులో వేసుకోవాలి. అన్నింటినీ బాగా కలుపుకొని కుక్కర్ మూత పెట్టి 2 విజిల్స్ వచ్చాక స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇవన్నీ పక్కా కొలతలతో వేస్తేనే మన బిర్యానీ చాలా సాఫ్ట్గా, పొడి పొడిగా వస్తుంది. 2 విజిల్స్లో డన్ అయిపోతుంది.
ఎక్కువ విజిల్స్ ఉంచితే మాడిపోయే ఛాన్సెస్ ఉన్నాయి కాబట్టి 2 విజిల్స్లో ఆపేసి ఆ స్టీమ్ మీద ఉంచితే మంచిగా కుక్ అయిపోయి విడివిడిగా వస్తుంది. టేస్టీగా ఉండే రెస్టారెంట్ స్టైల్ బిర్యానీ రెడీ అయిపోయింది. ఫ్లేవర్ అయితే చాలా బాగా వస్తుందండి. మీరు ఒకసారి ట్రై చేయండి. సింపుల్గా బేసిక్ ఇంగ్రీడియంట్స్తో చాలా త్వరగా ప్రిపేర్ చేసేయవచ్చు. రైస్ పొడి పొడిగా వచ్చి రెస్టారెంట్ స్టైల్లో ఉంటుంది. మీకు కూడా ఏదైనా రెసిపీ ట్రై చేయాలని ఉంటే చెప్పండి. నెక్స్ట్ అది నేను ప్రిపేర్ చేస్తాను. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.